విజయనగరం పట్టణంలో డిసెంబర్ 27న ముందుగా గుర్తించిన 60 ప్రాంతాల్లో సాయంత్రం 4:30 నుండి 7 గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వాహన తనిఖీలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహన పత్రాలు సక్రంగా లేని వాహనాలను సీజ్ చేయడం, హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేయడం, గంజాయి మరియు డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు మరియు విజిబుల్ పోలీసింగులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్పులు చేసి శబ్ద కాలుష్యంకు కారణమవుతున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. మైనరు డ్రైవింగు, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపైన కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వాహన తనిఖీల్లో ప్రజలకు రహదారి భద్రత పట్ల కూడా అవగాహన కల్పించి హెల్మెట్ ధారణ ఎంత ప్రయోజనకరమో వాహనదారులకు వివరించామన్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 100 మందికి జైలు శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. రహదారి భద్రత నియమాలు పాటించిన వాహనదారులను జిల్లా ఎస్పీ అభినందించారు.